చాలామంది మనల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అన్న ఎటువంటి ఇన్‌స్టిట్యూట్ లేకుండా అంటే కోచింగ్ లేకుండా ఇంటి దగ్గరే ఉండి సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తే ఒక 3 నెలల్లో జాబ్ సాధించడం సాధ్యమేనా అని చెప్పేసి చాలా సార్లు మనల్ని అడిగితే అడుగుతున్నారన్నమాట. ఖచ్చితంగా ఇది కొంచెం కష్టమైనదే, కఠినతరమైనదే, చాలా తక్కువ టైము. దీనికి కావాల్సింది మంచి క్రమశిక్షణ, మంచి టైమ్ టేబుల్ అన్నమాట కావాలి. ఖచ్చితంగా కొట్టొచ్చా అంటే మీరు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఖచ్చితంగా మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా జాబ్ కొట్టొచ్చు. ఇటు కానిస్టేబుల్స్ కానీ, గ్రూప్స్‌కి గానీ దేనికైనా సరే ఒక 3 మంత్స్ గట్టిగా పట్టుకుంటే 3 మంత్స్‌లో ఒక ప్లాన్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఇంటి దగ్గరే ఉండి మీరు సెల్ఫ్‌గా ప్రిపరేషన్ చేసుకుంటూ ఖచ్చితంగా జాబ్ అనేది సాధించడం చాలా ఈజీ అనమాట. అయితే రోజుకి ఎన్ని గంటలు చదవాలి? ఇది చాలా ఇంపార్టెన్స్ అనమాట ఖచ్చితంగా. అంటే ఈ 3 నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి మీరు రోజుకు కనీసం ఒక 8-10 అవర్స్ అనేది అంటే 8-10 గంటలనేది చదువుకు కేటాయించాలన్నమాట. దీన్ని ఒకేసారి కాకుండా మీరు టైమ్ టేబుల్ ప్రకారం నేను ఆల్రెడీ దీనికి ముందే ఒక టైమ్ టేబుల్‌కి సంబంధించినటువంటి వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఈ 3 మంత్స్‌లో మనం టైమ్ టేబుల్ ఏ విధంగా కేటాయించాలి, ఏ సభ్యులు చదవాలనేటువంటి వీడియో చేశానన్నమాట. ఆ వీడియో అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. సో, ఉదయము 4 గంటల నుంచి మెదడు చాలా చురుగ్గా ఉంటది కాబట్టి కష్టమైనటువంటి సబ్జెక్టులు మరియు కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఈ సమయాన్ని వాడండి. సో, ఎర్లీ మార్నింగే మీరు 4కి లెగిసే అలవాటు ఉంటే 4కి గాని, 5కి గాని లేసే అలవాటు ఉంటే ఖచ్చితంగా ఆ సమయంలో ఏదైతే కష్టమైనటువంటి సబ్జెక్టులు ఉన్నాయో, ఆ కష్టమైనటువంటి సబ్జెక్టుల మీద మనం దృష్టి పెట్టాలన్నమాట. ఆ కష్టమైనటువంటి సబ్జెక్టులు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలు మధ్యాహ్నం అప్పుడు ఆ టైంలో పడుకుంటాం కాబట్టి మనం ఖచ్చితంగా 1:30కి అలా పడుకోవాలని చెప్పేసి టైమ్ టేబుల్ చెప్పడం జరిగిందనమాట. ఓకే. 3 గంటల తర్వాత ప్రాక్టీస్ చేయడానికి, లెక్కలు చేయడానికి లేదా పాత పేపర్‌లో సాల్వ్ చేయడానికి కేటాయించుకోండి. అంటే ఖచ్చితంగా ఒక 2-5 ఆ టైంలో మీకు ఏదైతే కష్టమైన సబ్జెక్టులు ఉన్నాయో, ఇటు అర్థమెటిక్ గాని, రీజనింగ్ గాని అటువంటి కష్టమైన సబ్జెక్టుల్ని సాల్వ్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి అది మంచి బాగా ఉపయోగపడేటువంటి సమయం. సో, రాత్రి ఉదయం చదివిన దాన్ని రివిజన్ చేయడానికి మరియు కరెంట్ అఫైర్స్ లేదా ఆన్‌లైన్ మార్క్ టెస్ట్‌లు రాయడానికి వాడండి. అంటే 7 పీఎం నుంచి 10 పీఎం వరకు మనం ఏదైతే చదువుకుంటున్నామో ఆ చదువుకునేటువంటి సబ్జెక్టులు ఖచ్చితంగా మార్క్ టెస్ట్‌లు అవి రాసుకోవడానికి ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే చాలా మంచిదనమాట. ఖచ్చితంగా ఏది కష్టమైనది కాదనమాట. మనం ప్లాన్ చేసుకోవడం ఉంటది. ఇంటి దగ్గరే ఉండి మనకి ఎన్నైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, మనకి ఇంగ్లీష్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ ఉందనుకోండి. ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఉంది. ఇంగ్లీష్ నుంచి ఒక 30 మార్కులు వస్తాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఉంది. కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 25 మార్క్స్ వస్తది. అర్థమెటిక్ రీజనింగ్ ఉంది. 45-50 మార్కులు అర్థమెటిక్ రీజనింగ్ నుంచి వస్తది. హిస్టరీ సబ్జెక్ట్ నుంచి ఒక 30 మార్కులు వస్తది. 35 వరకు వస్తాయన్నమాట. అదేవిధంగా జనరల్ సైన్స్ నుంచి ఒక 30 బిట్స్ వస్తాయి. పాలిటీ నుంచి ఒక 15 బిట్లు వస్తాయి. అదేవిధంగా జాగ్రఫీ నుంచి ఒక 10, ఎకనామిక్స్ నుంచి ఒక 10. ఈ విధంగా మనకి రకరకాలుగా చూసుకున్నట్లయితే 200 బిట్ ఫిలిమ్స్ గాని, అటు మెయిన్స్‌కి గాని ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి, ఆ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి ప్లాన్ మీరు బాగా చేసుకోగలిగితే ఇది 8 నుంచి ఖచ్చితంగా 8 నుంచి ఒక 10 అవర్స్ దాకా మీరు ప్రిపరేషన్ చేయగలిగితే ఖచ్చితంగా 100% మీరు సక్సెస్ అవ్వచ్చు. ఎలా చదవాలంటే గుడ్డెద్దు చేలో పడినట్టు చదవకూడదనమాట. అంటే ఎలా చదవాలంటే మనకి సిలబస్ పేపర్ అనేది పక్కన ఉండాలన్నమాట. సిలబస్ పేపర్ పక్కనుండి అందులో మనకేదైతే ఈజీ సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఆ ఈజీ సబ్జెక్ట్స్ ఆల్రెడీ మనం టఫ్‌గా ఉంటాం కాబట్టి దాన్ని తర్వాత చదువుకోవాలి. ఫస్ట్ ఏదైతే మనకు సబ్జెక్ట్ టచ్ లేదో, ఆ టచ్ లేనటువంటి సబ్జెక్ట్స్ మీద ప్రిపరేషన్ చేయాలన్నమాట. ఫస్ట్ దాని మీద ప్రిపరేషన్ చేయాలి. ఈ సిలబస్‌ని దగ్గర పెట్టుకొని, ఆ సిలబస్‌లో ఓ బ్లూ ప్రింట్ తీసుకోవాలి. అది తీసుకొని సిలబస్ వైస్‌గా మనం చదివితే చాలా బావుంటదన్నమాట. లిమిటెడ్ మెటీరియల్ విషయంలో కూడా ఎవరో చెప్పారు, ఆళ్ళు చెప్పారు, ఈళ్ళు చెప్పారని ఎక్కడలేని మెటీరియల్ అంతా తీసుకోకుండా మీ దగ్గర ఏదైతే ఉందో ఆ మెటీరియల్‌ని లేదంటే అకాడమీ బుక్స్ ఏదైతే అకాడమీ బుక్స్ ఉన్నాయో లిమిటెడ్ బుక్స్ అంటే తక్కువ బుక్‌లు ఉండాలి. ఎక్కువ సార్లు మనం చదవడానికి ప్లాన్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా షార్ట్స్ నోట్స్ రాసుకోవాలి. ఏదైతే చదువుతున్నామో ఆ చదువుది లాస్ట్ 15 డేస్‌లో మనం అదే షార్ట్ నోట్స్‌ని మనం చదువుకునే విధంగా షార్ట్ నోట్స్ అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. ఆ షార్ట్ నోట్స్ మించి ఎళ్ళొద్దు. ఉన్నటువంటి తక్కువ బుక్కుల్ని ఎక్కువ సార్లు చదవండి. 5 సార్లు చదువుతారా, 10 సార్లు చదువుతారా, మీ దగ్గర ఉన్న బుక్‌ని పదే పదే చదవండి. షార్ట్ నోట్స్ అయితే రాసుకోండి. ఎందుకంటే లాస్ట్‌లో మనకి చాలా బాగా ఉపయోగపడుద్దనమాట షార్ట్ నోట్స్ అనేది. అదేవిధంగా సమయాన్ని సమయాన్ని ఖచ్చితంగా కేటాయించాలి. ఎలా కేటాయించాలంటే 3 పార్ట్స్ కింద కేటాయించుకోవాలి. ఈ 3 పార్ట్స్‌లో ఉదయం ఎర్లీ మార్నింగ్ 5 టు 7:30 వరకు కన్ఫర్మ్‌గా గ్రౌండ్ అనేది మానకూడదు. మీరు గ్రౌండ్ అనేది చేయాలి. అదేవిధంగా సెకండ్ భాగంలో మీకు ఏదైతే కష్టమైనటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని పడుకునే ముందు మనకి ఏదైతే 7-10 మధ్యలో ఉంటదో అక్కడ మనం ఏదైతే ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఉన్నాయో కొంతమందికి హిస్టరీ ఫేవర్‌గా ఉంటది. కొంతమందికి సైన్స్ ఫేవర్‌గా ఉంటది. కొంతమందికి పాలిటీ ఫేవర్‌గా ఉంటది. కొంతమందికి జాగ్రఫీ ఈ ఫేవర్ అటువంటి సబ్జెక్ట్స్ మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టాలి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దనమాట. ఓకేనా? వదలొద్దు. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ మీకు కావాల్సిందేంటంటే
హెల్త్ చాలా ముఖ్యం అనమాట. ఈ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఓన్‌గా ప్రిపరేషన్ చేసేటప్పుడు హెల్త్ చాలా ఇంపార్టెంట్ పెట్టుకోవాలన్నమాట. ఈ హెల్త్‌ని మంచి ఆహారం తీసుకోండి. ఖచ్చితంగా 6-8 అవర్స్ మీరు రెస్ట్ తీసుకోండి. అదేవిధంగా 3-5 లీటర్స్ వాటర్ బాగా తీసుకోండి. మధ్యలో మీరు రెస్ట్ తీసుకోండి. టీలు తీసుకోండి. అదేవిధంగా మీకు ఇష్టమైనటువంటి సాంగ్స్ వినటం గానీ, మీకు సంబంధించినటువంటి యూట్యూబ్‌కి సంబంధించిన వీడియోలు చూడటం గానీ, మోటివేషనల్ క్లాసెస్ వినటం గానీ, ఇవన్నీ దృష్టి పెట్టుకోండి. మీరు ఒకటే దృష్టి పెట్టుకోవాలి. ఇన్‌స్టిట్యూట్‌లోకి ఎళ్ళినోళ్ళు మనకంటే కొంచెం ముందుంటారు కాబట్టి మనం ఏం చేయాలి? ఎక్కువ సమయాన్ని మనం ప్రిపరేషన్ చేయడానికి, ఎక్కువ సమయంలో నేర్చుకోవడానికి మనం ప్లాన్ చేసుకోవాలి. ఒకటే మీరు దృష్టి పెట్టుకోండి. ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళినోళ్ళు అందరూ కూడా కొట్టేస్తారని కాదు. అక్కడ వేల మంది, 5,000 మంది, 10,000 మంది ఉంటారు. అందరికి దగ్గరగా ఉండి చెప్పేటువంటి అవకాశం ఉండదు. దూరంగా ఉండి చెప్పుకుంటూ పోతారు. కొంతమంది పట్టించుకునేవాళ్ళు జాబ్ కొడతారు. పట్టించుకోలేనోళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళేవాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ సబ్జెక్ట్ మీద దృష్టి పెడతారు. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే గ్రౌండ్‌కి ప్రియారిటీ ఇవ్వాలి. అదేవిధంగా మీరు ప్రిలిమ్స్‌కి ప్రియారిటీ ఇవ్వాలి. మెయిన్ ఎగ్జామ్‌కి ప్రియారిటీ ఇవ్వాలి. గ్రౌండ్‌ని ఎట్టి పరిస్థితుల్లో మీరు నిర్లక్ష్యం చేయొద్దు. 90% అంటే ఏపీ వాళ్ళైతే ఒక 80% గ్రౌండ్ మార్క్స్ తెచ్చుకుంటే ఈజీగా మనం జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఒక 80+ మార్క్స్ కూడా ఆళ్ళు కూడా తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఏదో ఒక పోలీస్ ఉద్యోగం అనేది రావటం చాలా ఈజీ అనమాట. 3 మంత్స్‌లో కొట్టడం పెద్ద కష్టమేం కాదు. 3 మంత్స్‌లో ఈజీగా కొట్టొచ్చు. 3 మంత్స్‌లో మీరు ఎక్కువ దృష్టి పెట్టండి. ఎక్కువ దృష్టి పెట్టి ఖచ్చితంగా 5-7:30 వరకు గ్రౌండ్‌లో ఉండండి. గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి. ఒక 3 కేఎం, 4 కేఎం అలా చేయండి. ఇక్కడ తెలంగాణకి, ఆంధ్రాకి కొంచెం ఈవెంట్స్‌లో వేరియేషన్ ఉంటదనమాట. ఆ వేరియేషన్ మీరు గమనించుకొని ప్రాక్టీస్ చేయండి. ఆళ్ళెవరో బాగా చదివేస్తున్నారో, ఇన్‌స్టిట్యూట్‌లోకి ఎళ్ళినోళ్ళకి ఈజీగా కొట్టేస్తారు. అటువంటి ఆలోచన తీసేయండి. నేను ఎందుకు కొట్టకూడదు? నాకంటూ ఒక జాబ్ కావాలి. దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ నేను చేస్తాను. ఖచ్చితంగా నేను ఆహ్, 3 మంత్స్‌లో ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ జాబ్ అనేది సంపాదిస్తానని కసి, పట్టుదల మీలో నింపుకున్నట్లయితే మీరు 100% సక్సెస్ అవుతారు. ఓకేనా? ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.